బ్రేకింగ్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి చంద్రబాబుల్ని గురు శిష్యులు అండంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరూ గురు శిష్యులు కాదని, ఆ విషయాన్ని రేవంత్ కూడా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సాచేయండి అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయడం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సాచర్లే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు. అన్నోడిని ఏదో చేస్తారు, నేను అనలేను. కానీ ఒకసారి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సాచేయండి అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద వేయడం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సాచర్లే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమో